హాయ్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ. యూత్ ఫ్యామిలీ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారములు. ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఏందంటే మనకు ఓలా తీసుకోండి, ఊబర్ తీసుకోండి, ర్యాపిడో తీసుకోండి. అంటే మొన్న ఏమైంది ఒక స్ట్రైక్ అయింది. అంటే మొత్తం ఆఫ్ చేసి రైడర్లు ఏమన్నా రైడర్ అంటే ఒకరోజు స్ట్రైక్ అయింది. అంటే ఎవరు బండ్లు నడపొద్దు అంతా ఆఫ్ చేయరని. అది ఎందుకంటే కమిషన్‌లు ప్రతి యాప్‌లో ఈ రైడింగ్స్ యాప్‌లో ఎక్కువ తీసుకుంటారని అందుకే ఆఫ్ చేయండి తక్కువ అంటే పైసలు కిలోమీటర్ తగ్గట్టు ఇస్తలేరని ఒక స్ట్రైక్ చేసిర్రు. అంటే అది ఒకటే రోజు అయింది. అది 5 ఇయర్స్ నుంచి అట్లా ప్రాబ్లమ్ అట్లనే ఉంది. 5 ఇయర్స్ నుంచి ఇయర్‌కి చేస్తుర్రు. కానీ ఆ ప్రాబ్లమ్ ఎప్పుడు సాల్వ్ కాలే. కానీ ఏమైందంటే ఇప్పుడు ఆటో ఓనర్లు కూడా అండి. అంటే ఈ ఫ్రీ బస్ స్కీమ్ వచ్చినాక ఆటో ఓనర్లు కూడా చాలా లాస్ అయ్యారు. మనం చూస్తూనే ఉన్నాం మనం. ఎందుకంటే ఒకప్పుడు అందరూ లేడీస్ ఇట్లా ఆటోలోనే వెళ్ళేది ఆల్మోస్ట్. ఇప్పుడు ఇంక ఫ్రీ బస్ వచ్చింది కాబట్టి ఇంక బస్సులల్లో వెళ్తారు. ఆటో ఓనర్లు కూడా చాలా లాస్ అయ్యారు. నేను చెప్పేది ఏందంటే అందరికీ ఎవరైతే ఒక్కరోజు స్ట్రైక్ చేద్దాం అనుకుంటారో ఒక్క రోజులా మనకు సమస్య తీరదన్న. ఏందంటే ఒక వారం రోజులు ఇట్లా ఆపినామనుకో, ఆపితే ఏమైతది, అప్పుడు ఊబర్ కంపెనీ, రాపిడో కంపెనీ ఇంగా ఇట్లా ఓలా కంపెనీలో ఏవైతే కమిషన్లు ఎక్కువ తీసుకుంటే అవి ఉన్నాయనుకో, అప్పుడు ఏమైతది వాళ్ళ మీద అంటే మనం ఆఫ్ చేసినందుకు వాళ్ళకక్కడ ఇన్‌కమ్ ఉండదు. కొంచెం లాస్ అయితారు వాళ్ళు గూడా. అప్పుడు ఏం చేస్తారంటే, మనం ఎంతైతే డిమాండ్ చేస్తున్నామో వాళ్ళు అప్పుడు వాళ్ళు మనకు అంత పెంచనీకే అవకాశాలున్నాయి. అంటే ఒక్క రోజులో ప్రాబ్లమ్ సాల్వ్ కాదన్న. మనం ఎంత స్ట్రైకులు చేసి ఎంత ఆపినా సరే ఒక్క రోజులో సాల్వ్ కాదు. మళ్ళా నెక్స్ట్ డే యథావిధిగా చేస్తూనే ఉంటారు మన డ్యూటీస్ అందరూ. అదే ర్యాపిడో చేస్తూంటారు. కానీ ఇట్లా 1 వీక్ ఆఫ్ చేసి ఎట్లంటే చాలామందికి అంటే కొందరు దీని మీద డిపెండ్ అయ్యి ఉంటారు. కొందరు పార్ట్ టైమ్ చేసుకుంటారు. కానీ మొత్తం డిపెండ్ అయిన వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ఎట్లా అంటే వాళ్ళకు ఇల్లు గడవాలి కదండీ రోజు. సో నేనేం చెప్తున్నా అంటే కానీ మనం అనుకున్న గోల్ రీచ్ కావాలంటే తప్పదు. ఒక 1 వీక్ అట్లా ఆఫ్ చేసినామనుకో, ఆఫ్ చేసి అప్పుడు ఆ కంపెనీ లాస్‌లోనో లేకుంటే లాస్‌లో పడతది. లేకుంటే వాళ్ళకు ఇన్‌కమ్ వస్తలేదు కాబట్టి పెంచుతారు. పెంచే అవకాశాలున్నాయని నేను చెప్తున్నాను. రేపు కూడా ఒక స్ట్రైక్ ఉందంట. సో నేను ఇది ఇద్దామని అనుకుంటున్నాను. ఒకవేళ నేను కూడా ఒకవేళ స్ట్రైక్ ఉంటే ఆ స్ట్రైక్‌లో నేను కూడా పాల్గొంటాను. నేను అంటే ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తాను. అంటే ఇట్లా వాళ్ళ అంటే ఎందుకంటే ఇండియాలో అండి వాళ్ళు మనకు బయట వాళ్ళ ప్రాణాలను అర్పించి చేసినట్టే వాళ్ళు రైడింగ్ చేస్తున్నట్టే. అదే రైడర్‌గా ఉన్నారంటే. ఎందుకంటే నేను ఎట్లా చెప్తున్నానంటే ఇప్పుడు ఇప్పుడు బండ్లు చాలామంది సిటీలో ఎట్లా పడితే అట్లా వస్తారండి. అట్లా పోతారు, ఇట్లా పోతారు అట్లా అంటే ఇప్పుడు అయినా సరే వాళ్ళు మనల్ని సేఫ్‌గా ఇంటికాడ దింపుతున్నారంటే వాళ్ళ అంటే ఎప్పుడు అంటే చిన్న యాక్సిడెంట్ అయినా సరే కష్టమే. అందుకని వాళ్ళు రైడింగ్ చేస్తున్నారంటే వాళ్ళ ప్రాణాలు అర్పించి చేస్తున్నట్టే నా నా దృష్టిలో. సో మనం ఒక్కరోజు చేస్తే కదన్నా ఒక 10 డేస్ అట్లా ఆఫ్ చేసి అదే ఒక స్ట్రైక్ లాగా చేసామనుకో గట్టిగా, అప్పుడు వాళ్ళు పెంచే అవకాశం ఉంటది. నేను అనుకుంటున్నాను. నా ఒపీనియన్ నేను చెప్తున్నాను. సో అందరం కలిసికట్టుగా పోరాడదాం. ఎక్కువ కమిషన్ తగ్గేటట్టు ప్లస్ ఇంకోటేంది కిలోమీటర్‌కి రేట్లు పెంచేటట్టు మనం పోరాడదాం. ఒకవేళ రేపు స్ట్రైక్ ఉందని చెప్తున్నారు. ఒకవేళ స్ట్రైక్ ఉంటే తప్పకుండా నేను పాల్గొంటాను స్ట్రైక్‌లో. ధన్యవాదములు.